హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మంచితుల ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ కోటయ్య గారి కాజా, కాకినాడ కాజాలంటే చాలా ఫేమస్ కదండి. కాజా అంటే మనకు గుర్తొచ్చేది కోటయ్య కాజా, కాకినాడ కాజా. అలాగే ఆ కాజాలు ఎలా చేయాలో చెప్తానండి. మనకి చూడండి, ముందుగా అలా మైదా తీసుకుని కొద్దిగా 2 స్పూన్స్ గోధుమ నూనె కూడా యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. అలాగే దానికి ఏంటంటే కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్, కొద్దిగా లిటిల్ సాల్ట్ వేసుకుని పిండి మామూలుగా మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవచ్చండి. లేదు కదా, సోడా అవాయిడ్ చేసి పుల్లటి పెరుగు కూడా కొద్దిగా యాడ్ చేసి కలుపుకుంటే కనుక జస్ట్ కాజా మనం పొంగేటప్పుడు అలాగే మనం చూడండి విడిపోతుంది కదా, ఇలాగా పొరలు పొరలుగా రావాలి కదా, దానికోసం అయితే సోడా కానీ లేదంటే పుల్లటి పెరుగు కానీ వాడుకుని జస్ట్ అలా పిండి కలుపుకోవాలండి. కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననియాలి. నానిచ్చిన తర్వాత అయితే కోటయ్య గారి కాజాలు పంచదార పాకంతో ఉంటాయి కదా, నేనైతే ఈవేళ బెల్లం యూజ్ చేసేసానండి. అంటే పంచదార పాకంతో కూడా చేసుకోవచ్చు. ఫర్దర్ వీడియోలో నేను పంచదార పాకంతో చేసినప్పుడు కూడా ఈ కాజాలు ఎలా చేయాలో షేర్ చేస్తాను. ఈవేళ బెల్లం పాకం యూజ్ చేసానండి. చాలా బాగా కుదిరినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంటే సంక్రాంతి కదండి, మెయిన్ ఏంటంటే పండగ కోసం చాలా రకాల స్వీట్స్ చేస్తూ ఉంటాం కదా, అలాగా ఈవేళ నేనైతే ఈ కాజా ట్రై చేశానండి. మా ఇంటికి భోజనాలకు కూడా ఫ్రెండ్స్ వస్తున్నారు, దానికోసం ఏదో ఒక స్వీట్ చేస్తే బాగుంటుంది కదా అని ఇలా ట్రై చేశానండి. చాలా బాగా వచ్చినాయి. అయితే చూడండి, బెల్లం పాకం అన్నాను కదా, దానికి అలా బెల్లం తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్, మామూలుగా మనం ఉండపాకానికి అయితే కొంచెం వేస్తామండి. ఇది కొంచెం ఏంటంటే 1 స్ట్రింగ్ వస్తే సరిపోతుంది. కొంచెం పాకం కూడా ఎక్కువగా ఉండాలి, అందుకని కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసి శుభ్రంగా తీసుకున్న బెల్లాన్ని అలా పాకంలాగా పట్టాలండి. అయితే బాగా చెప్పాను కదా, ఎక్కువ పాకం అవసరం లేదు, 1 స్ట్రింగ్ అయితే సరిపోతుంది. చూపిస్తున్నాను కదండి, అలాగా జస్ట్ ఒక స్ట్రింగ్ వచ్చిన తర్వాత అలా ఒక బెల్లం పొంగొచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసి దీన్ని అందులో ఉంచుకోవచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ చేసి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఈ పాకాన్ని కొద్దిగా చల్లారనిచ్చి, అంటే గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది. దాన్ని అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇందాకలు తీసుకున్న కాజాల పిండి ఉంది కదండి, లైక్ మైదా లేదంటే గోధుమ పిండి వాడుకోవచ్చు. పిండికి గోధుమ పిండి, గోధుమ నూక వాడి కూడా పిండి కలుపుకోవచ్చు. అయితే ఈ పిండిని మనం శుభ్రంగా రౌండ్గా చేసుకుని చూడండి, అలా నేను చూపించిన విధంగా అలా టక్ చేసిన తర్వాత పిండిని అది ఎన్ని ఉండలు అయితే అన్ని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలండి. అయితే మడత కాజా, అలాగే నేను గొట్టం కాజా కూడా చూపిస్తున్నానండి. గొట్టం కాజా అయితే ఎలా వత్తాలో, మడత కాజా అయితే ఎలా వత్తాలో ఒక్కసారి చూడండి. అంటే మడత కాజాకైతే మనకి ఎన్ని మడతలు కావాలంటే అన్ని మడతల కింద అయితే 4 కానీ 5 కానీ మనం చపాతీలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలండి. అదే చెప్పాను కదా, గొట్టం కాజాకి జస్ట్ అది అలా రోల్ చేసేసి మనం కట్ చేసేసి అలా జస్ట్ వదిలేస్తే కనుక మనం వేసిన బేకింగ్ పౌడర్కి, లేదు అంటే కనుక పుల్లటి పెరుగు వాడినా అది అలా విడిపోయినలాగే వస్తుందండి. సేమ్ మనం బజార్లో కొనుక్కుంటూ ఉంటాం కదండి కోటయ్య గారి కాజా, గొట్టం కాజా ఎలా అయితే అలాగే వస్తాయండి సేమ్. అయితే ఇవి ఇలా ముక్కలు కోసాం కదా, ఈ ముక్కలు కోసిన వాటిని మనం నూనె వేడి చేసుకున్న తర్వాత మనం ఏంటంటే చాలా సిమ్లో వేయించాలండి. అది జస్ట్ ఐలో పెట్టి వేయించేస్తే కనుక పిండిలా ఉండిపోతుంది. లోపలంతా గుల్లగా రావాలంటే కనుక ఖచ్చితంగా సిమ్లోనే వేగాలి ఈ కాజాలు. అయితే దానికి చెప్పాను కదండి, నాకు మడత కాజాలని. మడత కాజాలకి మనం 4 కానీ 5 కానీ లేయర్స్ బాగా రావాలంటే కనుక ఖచ్చితంగా మనం అన్నీ ఒకే లెవెల్లో ఒకే సైజులో ఏంటంటే చపాతీలు ఒత్తుకోవాలి. ఆ ఒత్తుకున్న వాటి మీదకి అన్నీ కూడా మనం ఒకదాని మీద ఒకటి వేయాలండి. ఆ ఒకదాని మీద ఒకటి వేసేటప్పుడు మనం జస్ట్ ఆయిల్ కానీ లేదంటే గీ కానీ అప్లై చేసుకుని వాటి మీదకి కొంచెం పొడి పిండి అండి, చెప్పాను కదా, అయితే మైదా కానీ లేదంటే గోధుమ పిండి కానీ మనకి ఏది నచ్చితే అది, రెండిట్లతో కూడా చాలా బాగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. దానికి చూడండి, అలాగా చెప్పాను కదా 5 లేయర్లు వేస్తానని. 5 లేయర్లు అలా ఒకదాని మీద ఒకటి శుభ్రంగా వేసిన తర్వాత అన్నింటికి కూడా ప్రతి లేయర్కి ఆయిల్ రాస్తుండాలి. అలాగే కొద్దిగా మనకి అయితే ఆయిల్ లేదంటే గీ, కొద్దిగా పొడి పిండి వేసిన తర్వాత అలా శుభ్రంగా రోల్ చేయాలండి. ఆ రోల్ చేసిన దాన్ని ఇందాకలా చూపించాను కదండి, గొట్టం కాజాకి ఎలా అయితే మనం దాన్ని ఒత్తుతామో మళ్ళీ ఇది కూడా ఒత్తి జస్ట్ కట్ చేయాలండి. ఆ కట్ చేసిన ముక్కల్ని మళ్ళీ కొద్దిగా చూడండి, అవి అలా లేచిపోతున్నాయి కదా, అలా లేవకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే ఒక్కసారి మరి గట్టిగా ఒత్తేయకుండా రొట్టెల కర్రతో మళ్ళీ కొంచెం అలా నెమ్మదిగా ఒత్తేసి మొత్తం అన్నీ కూడా మనం ఎన్ని కావాలంటే అన్నీ చేసుకున్నవన్నీ కూడా అలాగా ఒత్తేసి పక్కన ఉంచుకోవాలండి. ఆ పక్కన ఉంచుకున్న వాటిని ఇందాక చెప్పాను కదండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నూనె పెట్టుకుని ఆ నూనె మాత్రం
హైలో పెట్టకుండా లైక్ ఫ్లేమ్ మాత్రం వెరీ సిమ్లో ఉండాలండి. సిమ్లో ఉంటే కనుక చక్కగా ఇవన్నీ లేయర్గా వస్తాయి. అలాగే లోపల కూడా పిండిలా ఉండిపోకుండా చక్కగా వేగుతాయండి. చూపించాను కదండి, అలాగ చూపించిన విధంగా అవన్నీ కూడా చేసుకుని నూనె వేడెక్కనిచ్చి ఆ వేడి నూనె మీద మనం తీసుకున్న బాణీ బట్టి ఎన్ని వేగుతాయో చూసుకుని అవన్నీ అలాగ నెమ్మదిగా సిమ్లో వేయించుకోవాలండి. కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటాయండి. సేమ్ మనకి రోడ్డు మీద కొనుక్కునేలాగా అలాగే కోటయ్య గారి కాజాలాగే వస్తాయండి. అయితే బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా, ఐరన్ కంటెంట్ ఉంటుంది. షుగర్ కన్నా ఇలా బెల్లం సిరప్తో అయితే బాగుంటాయని ఇలా బెల్లంతో ట్రై చేశానండి. మీరు నచ్చకపోతే కనుక పంచదార సేమ్ 1 స్ట్రింగ్ పాకం తీసుకుని అదే సేమ్ ఇదే ప్రాసెస్లో పంచదార పాకంలో కూడా వేసి తీసుకుంటే చాలా బాగుంటాయి. అయితే నేను పంచదారతో చేసినప్పుడు కూడా తప్పకుండా షేర్ చేస్తాను. చూడండి, ప్రతిదీ కూడా అలాగ వామ్గా ఉండాలండి. కొంచెం పాకం ఉన్న తర్వాత అవి మనం ముందు వేసినవి మడత కాజాలు కదా, ఇవి గొట్టం కాజాలండి. ఇవి కూడా సేమ్ అలాగే వేయించుకున్న తర్వాత వాటిని మనం బెల్లం పాకంలో వేసి జస్ట్ పాకంలో వేసిన తర్వాత ఇంచుమించు 10 నుంచి పావు గంట సేపు ప్రతిదీ మనం వేయించినవి ఉంచుకుంటే కనుక చక్కని పాకం పీల్చుకుని మనకి సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటాయో అలాగే వస్తాయండి. అవి చూడండి, ఇవి వేగినవన్నీ ముందు వేసాం కదండి, అవన్నీ పక్కన పెట్టుకుని నెక్స్ట్ మళ్ళీ మనం ఆ పాకంలో వేసుకుని తీసుకుంటే కనుక చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా చెప్పాను కదా, పంచదార పాకంతో కూడా చేసుకోవచ్చు. చూసారా, అవి గొట్టం కాజాలు అంటారు కదా, వాటికి చూసారా అవి కూడా అలా పొరలుగా మనం తీసుకున్న పిండి లూజ్గా మనం ఒత్తేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ వేయించేటప్పుడు కానీ సిమ్లో వేయిస్తే కనుక ఇవి కూడా చక్కగా పాకం పీల్చుకుని చాలా బాగా వస్తాయండి. ఇవి చూడండి అలాగా పాకం ఎలా కనిపిస్తోందో మంచి కలర్ వచ్చే వరకు మనం వేయించుకుని తీసుకుంటే కనుక పాకం బాగా పట్టి కాజాలు చాలా బాగుంటాయండి. పాకం చిన్న గోరువెచ్చగా ఉంటే కనుక మనం వేసిన వేడికి అలాగే ఆ గోరువెచ్చనికి చాలా బాగా పీల్చుకుని చాలా బాగుంటుందండి. అంటే చల్లారిపోతే కనుక ఒక్కోసారి అది ఎలాగా మనం వాటర్గానే చేసాం కదండి, పాకాన్ని కొద్దిగా వేడి చేస్తూ అలాగా పాకంలో వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అదే మెయిన్ టిప్స్ అండి. అంటే ఏంటంటే పాకం కొద్ది గోరువెచ్చగా ఉండడం, అలాగే కొంచెం మనకి ఏంటంటే గుల్లతనం రావడానికి అయితే పుల్లటి పెరుగు కానీ లేదంటే సోడా కానీ వాడుకుంటే కనుక కాజాలు చక్కగా గుల్లగా చాలా బాగా వస్తాయండి. సేమ్ మనం స్ట్రీట్ స్టైల్ ఎలా కొనుక్కుంటామో అలాగే వస్తాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి. ఎప్పుడు పంచదారతోనే కాకుండా ఇలా బెల్లంతో కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. చూడండి ఎంత బాగా వచ్చాయో, బెల్లంతోనైనా సరే చాలా బాగా వచ్చాయండి కాజాలు. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చూడండి అలాగా సేమ్ అంటే మెయిన్ మనం ఎన్ని తీసుకున్నా సరే మంచి కలర్ వచ్చే వరకు పాకంలో వేసి తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. బెల్లంతో చేసానని చెప్తున్నానండి. బెల్లంతో మీరు కూడా ట్రై చేయండి. పంచదారే కాదండి, ఎప్పుడూని బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి ఐరన్ కంటెంట్ పిల్లలకి ఇవ్వడానికి కానీ మనం తీసుకోవడానికి కానీ బెల్లంతో చేసిన పదార్థాలు అయితే ఆరోగ్యానికి మంచిదండి. ఎలాగైనా స్వీట్ అంటే కొంచెం తక్కువే తీసుకుంటాం. మరి పండగల్లో ఏదో ఒకటి చేసి నలుగురికి పంచడం కానీ లేదంటే ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి కదా, ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా ట్రై చేస్తే కొత్తగా ఉంటుంది కదండి. బెల్లంతో కూడా కాజా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోకండి. బెల్లం కాజాలు సూపర్గా వచ్చినాయి. సేమ్ కోటయ్య వారి కాజాలు సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. కాజాలు సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరైతే కాజాలు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా అలా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో.